మాతృదేవోభవ. భావోద్వేగమహ ప్రపంచములహం భావ ప్రభావంబునన్ భావం బంతయుక్రమ్మివేయ జననీ భావంబు ప్రేమాంకమై త్రావిన్ మృతాబ్దులను సంతాపంబులందీర్పగా దైవం బౌనిక తల్లి ప్రేమ అది తాదాత్మ్యము కలిగించెడిన్. దైవం బౌనిక తల్లి ప్రేమ అది తాదాత్మ్యము కలిగించెడిన్. బలరాముడు సీత జూచి భక్కున నవ్వెన్. ప్రతిభని పెంచేటువంటి సమస్య పూరణం. బలరాముడు సీత జూచి భక్కున నవ్వెన్. బలరాముడు ఏ కాలం, సీత ఏ కాలం. సీత త్రేతాయుగం, రాముడు భార్య. బలరాముడు ద్వాపరయుగం, శ్రీకృష్ణుడికి అన్నగారు. పోనీ ఏదో ఈ బలరాముడే రామాయణంలో లక్ష్మణుడు. అక్కడ దేవుడికి తమ్ముడుగా పుట్టాడు, ఇక్కడ అన్నగారుగా పుట్టాడు. విచిత్రం ఏమిటంటే అక్కడ ఆయనే సేవలు చేశాడు, ఇక్కడ ఆయనే సేవలు చేశాడు. ఎప్పుడు యజమాని సేవకుడైన మన దేవుడు పాపం ఎప్పుడు చేయించుకోవడమే చేయడం తెలియదు. పాపం శ్రీకృష్ణుడే అన్నాడు ఈ మాట, అన్నయ్య ఈ జన్మలో కూడా నీకు నేను చేయడం మానేసి నాకు నువ్వు చేయడం నువ్వు అంతేరా అని బట్టి పాపం. ఇది ఆయనకి తెలుసు ఆయన ఎవరో. పోనీ ఆ లక్ష్మణుడి కింద చెబుదామన్నా లక్ష్మణుడు సీతను చూసి నవ్వుతాడా? సీత అంటే తల్లితో సమానం కదా, అలా కూడా చేయలేం. పోనీ బలరాముడిని అలా పెట్టి సీత చూచి అంటే ఇక్కడ ఇంకో చమత్కారం ఉందని చేదలుచుకోండి. సీత అంటే నాగలి అని అర్థం ఉంది. బలరాముడి యొక్క ఆయుధం నాగలి. ఆయనకు ఒకసారి హస్తినాపురం నగరం మీద కోపం వచ్చిందిట. వచ్చి నాగలి పెట్టి నగరాన్ని మొత్తం పెళ్ళగించి యమునా నదిలో బారేసట. అప్పటి నుంచి బలరాముడు అంటే హడులు మొత్తం. నగరం రాజధాని గురించి కొట్టుకుంటారా మీరు వాళ్ళును? నేను మొత్తం రాజధానిని తీసి పారేస్తా అని నాగలతో రాజధానిని తీసుకెళ్ళి యమునలో పారేసేట మొత్తం. మనం అదృష్టవంతులం, హైదరాబాద్ పక్కన నది లేదు, ఎవడు పారేయలేడు. పారేయాలన్నా దూరంగా పెట్టుకెళ్ళాలి. అంత కోపం ఆయనకి ఒకసారి వస్తే. పోనీ ఆ నాగలి సీత అంటే నాగలని అర్థం ఉంది. ఇక్కడ నాగలతో దున్నుతూ ఉంటే ఆ వరస నుంచి పుట్టడం వల్ల ఆవిడకి సీత అని పేరు వచ్చింది. కానీ నాగలని సీత అనరు, నాగేటి చాలు. నాగలతో దున్నితే ఏర్పడిన వరసని సీత అంటారు కానీ నాగన్నారు. పోనీ అదేదో కల్పిద్దామన్నా బలరాముడు ఆయన నాగలను చూసి ఎందుకు నమ్ముతాడు? అన్ని విధాలా కష్టం. ఇప్పుడు ఇంకా ఒకే మార్గం ఏమిటంటే కవి ఎంచుకున్న మార్గం బల పక్కనట్టు. అదే ఇప్పుడు చేయాల్సింది. ఇప్పుడు రాముడు సీత చూచి భక్కున నవ్వెన్. రాముడు సీతను చూసి నవ్వాడు. భార్యాభర్తలు బోల్డు సరసాలు ఉంటాయి, నవ్వే సందర్భాలు. మరి బల ఏం చేయాలి? అది ఆలోచిస్తూ చాలా సమస్య పరిష్కారం అంటే ఎప్పుడు ఇంట్లోనైనా భార్యాభర్తల మధ్యలో సమస్య వచ్చిందనుకోండి, మూడో వ్యక్తికి వచ్చి మాట్లాడుతుంటే చూడండి అది పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు నువ్వు మాట్లాడు అంటారు, నువ్వు మాట్లాడకపోతే మేము మాట్లాడడం అంటారు. ఇంతట్లో బావమరుది వస్తాడు, మాట్లాడ తప్పుతుందా? అన్నయ్య రా సమయానికి నువ్వేనా వచ్చావు అని ఓ సాగదీస్తుంది ఆవిడ. వచ్చారులే అనేది అంటాడు. మొత్తం మీద వారితో మాట్లాడడంలో వీరిద్దరికి మాటలు కలుస్తాయి. ఇది లేకపోతే వీళ్ళిద్దరికి ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు అమ్మ కొంగట్టుకుని లాగి నాన్న ప్యాంటు చొక్కా పట్టుకుని లాగితే కలవకి ఏం చేస్తారు? అలాగా ఎప్పుడు బయట వ్యక్తి, పిల్లవాడు కావచ్చు, బావమరిది కావచ్చు, భగవంతుడు కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో ఓ టీవీ ఛానల్ కావచ్చు. టీవీ దగ్గర ఇద్దరు కూర్చున్నారు, ముభావంగా ముచ్చుమొహాలు పెట్టి కూర్చున్నారు. కానీ అందులో ఏదో సాహిత్యంలో హాస్యం లాంటి కార్యక్రమం వస్తుంది. ఇద్దరు పక్కుమని నవ్వారు, ఏమిటో ఇద్దరు ఒక్కసారి నవ్వాం, కలిసిపోయారు, అయిపోయింది. అలాగే సమస్యను పరిష్కరించడానికి బయట వ్యక్తుల ప్రమేయం ఒక్కోసారి ఉపయోగపడుతుంది. సరిగ్గా అంతే సాహిత్యంలో. ఈ బల శబ్దానికి వేరే అర్థం ఊహిస్తే రాముడు సీతను చూసి నవ్వినట్టుగా చెప్పచ్చు. కానీ ఆ సరసమైన సందర్భం సృష్టించాలి. అక్కడ మళ్ళీ సీతారాముల యొక్క ఔన్నత్యానికి తేడా రాకూడదు. ఎందుకంటే రాధాకృష్ణుల మధ్యలో శృంగారం వేరు, సీతారాముల శృంగారం వేరు. ఆ ఉదాత్తతలో తేడా, ఆ ఔదాత్యం దెబ్బతినకూడదు. మరి అవధాని ఎంత బాగా చేశాడో చూడండి. బలరాముడు సీత చూచి భక్కున నవ్వెన్. లలనలు పాయసముందిన కలిగెదరట పిల్లలను సూక్ష్మాసుత నవ్వన్. లలనలు పాయసముందిన కలిగెదరట పిల్లలను భక్కున క్ష్మాసుత నవ్వన్. పొలమున దొరికెదరని ధీబలరాముడు, పొలమున దొరికెదరని ధీబలరాముడు సీత జూచి భక్కున నవ్వెన్. ధీబలరాముడు అని పూర్తి చేశాడు.
అంటే బుద్ధి బలం కలిగిన రాముడు. ధీబల అంటే అర్థం. ఆ బలానికి ముందు ధీ జరిస్తే బుద్ధి బలమైంది, దేహం జరిస్తే దేహ బలమైంది, మనో జరిస్తే మనోబలమైంది. రకరకాల మార్గాలు ఉన్నాయి. అంటే బయట నుంచి ఒక పదాన్ని పట్టుకొచ్చి చేర్చడం వల్ల ఈ సమస్యను పరిష్కారం చేయొచ్చు. బయట నుంచి వచ్చిన వ్యక్తి వల్ల ఇంట్లో సమస్యలు పరిష్కారమేనండి. మొత్తం 2 ప్రాంతాల వాళ్ళు రాజధాని మాదే అంటే మాదే అని దెబ్బలాడుకున్నారనుకోండి, కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే వారిది అవుతుంది. అదో పరిష్కారం. బాబు మీరు ఎవరో కొట్టుకోకండి, కావాలంటే ఓ కమిటీ వేస్తాం, ఎవరిదో తెలుసుకోండి, అంతవరకు మాది. గొడవ లేదు, ఇంక చేసే పనే లేదు. ఇంకా అప్పుడు మళ్ళీ ఇద్దరు రాజీకి వచ్చేస్తారు. అది ఒక్కోసారి అదో పరిష్కారం అవుతుంది. మేము ఎక్కువ అంటలేదా, ఊరికే 10 ఏళ్ళు మాది కేంద్ర పాలిత ప్రాంతం, 10 ఏళ్లే, మీరు ఎవరిదో తెలుసుకుంటే మీకు ఇచ్చేస్తాం. ఈలోపు శుభ్రంగా ఇద్దరు చెరో రాజధాని కట్టుకుంటారు, ఎవరిదో తెలుసుకోవచ్చు. కొన్నిసారి జటిలమైన సమస్యలు ఉన్నప్పుడు ఇంకో మార్గం ఉండదండి. అందుకే ఖచ్చితంగా అది అన్నదమ్ములైన వాళ్ళతో తగాదా వచ్చినా సామరస్యంగా తేల్చుకోవాలి, కానీ ఇద్దరికీ కాకుండా వేరే వాడికి వెళ్ళిపోయేలా చేయకూడదు. అది సరైన పరిష్కారం కాదు, ఇద్దరూ నష్టపోయారు. ఇక్కడ సమస్యాపూర్ణంలో బయటి వ్యక్తి ద్వారా ఒక కలపడం జరిగింది. ధీబల రాముడు, బుద్ధి బలం. అంటే మళ్ళీ పూర్ణంలో ఏం చేయాలి, రాముని యొక్క తెలివితేటలు చూపించాలి. అందుకని ఓ సరదాకు ఓ సన్నివేశం సృష్టించాడు. సీతారాములు ఇద్దరు పెళ్ళైన కొత్తలో ఏదో శోభనం గదిలో ఉన్నారట. అలా ఉన్నప్పుడు దంపతుల మధ్యలో సరసాలు ఉంటాయి. మొదటి రాత్రి ఉండవు, ఓ 10 రాత్రులు గడిచాక ఉంటాయి. మరి మొదటి రాత్రి కొంచెం అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటే, ఇప్పుడంటే పడట్లేదు, పూర్వం పడేవారు వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు మగాళ్ళే సిగ్గుపడుతున్నారు. సరే వేరే విషయం, ఏదైతే ఇటు నుంచి అటైంది, మొత్తం సిగ్గు ఎక్కడికి పోలేదు. మీదో ఒక సభలో పాల్గొంటే ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు అన్నాడు, అదేదో గురు పూజా దినోత్సవం జరుగుతుంది, టీచర్స్ డే. అందుకని ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, నేను ఉన్నాను. ఆయన అంటున్నాడు, పాపం మేము చదువుకునే రోజుల్లో మాస్టర్లు మమ్మల్ని ఒరే అనేవారు, అసలు ఎంత పద్ధతిగా ఉండేది, ఇప్పుడు ఎవరన్నా ఒరే అంటే ఊరుకుంటారా అన్నాడు ఆయన. అసలు ఒరే అనే మాట వినపడుతుందా ఇప్పుడు అన్నాడు. పాపం ఆయన బాధపడుతున్నాడు, క్రమశిక్షణ లోపించిందని. ఆయన కూడా మాస్టర్ ఒరే అనేవట్ట, ఆయన పడేవట్ట. ఒరే అనేవాడు, మరి అలా పడేవాళ్ళు. ఇప్పుడు అంటే ఒరే అంటే అసలు మాటే వినపట్లేదు, అదేదో పెద్ద పవిత్రమైన మాటలాగా. అంటే నేను తర్వాత మాట్లాడుతూనే అన్నాను, ఎమ్మెల్యే గారు మీరు కంగారు పడక్కర్లేదండి, మాట ఎక్కడికి పోలేదండి, అక్కడే ఉంది. ఇదివరకు మీ మాస్టర్ మిమ్మల్ని అన్నారు, ఇప్పుడు మీరే మాస్టర్ని అంటున్నారండి. అది ఒరే ఉందండి, బండిరా ఉందండి, ఇప్పుడు మామూలురా కాదండి, అందులో బండిరా కూడా ఉందంటే ఆయన నవ్వాడు. భలే చెప్తారండి మీరని. మరి ఎక్కడికి పోతుంది, ఉంది. అంచేతను ఇదివరకు మగవాళ్ళు ఆడవాళ్ళు సిగ్గుపడితే ఇప్పుడు మగవాళ్ళు సిగ్గుపడుతున్నారు, దానికే ఉంది. ఇప్పుడు షరతులు ఇదివరకు మగవాళ్ళు పెట్టేవారు, ఇప్పుడు ఆడాళ్ళే పెడుతున్నారు నెట్లో. మీ న్యూక్లియర్ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న ఉండడానికి వీలేదు, పాత సామాన్లు ఉన్నాయని అడుగుతున్నారు వాళ్ళు కూడా. చాలా తెలివి, పాత సామాన్లు ఉంటే అవతల భారతం కదా, అందుకని అమ్మా నాన్న పాత సామాన్ కింద లెక్క. ఒక అమ్మాయి నెట్లో పెట్టిన మాట నేను చెబుతున్నానండి. తల్లిదండ్రులు ఉన్నారా అని అడగడానికి పాత సామాన్లు ఉన్నాయా అని అడిగింది. ఎంత పొగరెక్కిపోయి ఉన్నారో చదువుకోవడం వల్ల గమనించండి. మనుషులు పాత సామాన్ల కింద కనపడుతున్నారా బీటెక్ చదివిన అమ్మాయికి. అది ఇంత బీటెక్ కాదు, టెక్కే, మొత్తం ఎమటెక్, బీటెక్ ఎంటెక్, టెక్కు పెరుగుతుంది మనకి, టెక్నాలజీ కాదు. సరే ఏదైనా కానివ్వండి. అలాంటప్పుడు సరసం ఎలా ఉండేదంటే ఓ 10-15 రోజులు 16 రోజులు పండగ అంటారు కదా, ఒక్కో రోజు గడుస్తున్న కొద్ది దంపతుల మధ్య కాస్త చనువు పెరుగుతుంది. అందుకని సీతాదేవి ఓ రోజు అందట లలనలు పాయసముందిన కలిగెదరట పిల్లలను క్షమాసుత నవ్వన్. క్షమాసుత, క్షమ అంటే భూమి, క్షమాసుత అంటే భూమి కుమార్తె సీతాదేవి. ఆవిడ ఏమిటో ఎక్కడా వినలేదు, కొన్ని రాజ్యాల్లోట ఆడవాళ్ళకి పాయసం తింటే పిల్లలు పుడతారట అని నవ్వింది ఆవిడ. ఎందుకంటే రాముడు అలాగే పుట్టాడు. మరి ఇప్పుడు ఆ యజ్ఞం చేశాడు దశరథుడు, పుత్రకామేష్టి. యజ్ఞపురుషుడు పాయసం పట్టుకొచ్చాడు. అది దశరథుడు ఆయన 3 భార్యలకి పంచి ఇచ్చాడు. సగమేమో ముందు కౌశల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలో సగం కైకకి ఇచ్చాడు. ఆ మిగిలిన సగంలో సగం తీసి సుమిత్రకి ఇచ్చి మళ్ళీ మిగిలిన సగం కూడా ఇచ్చాడు. అందుకని ఏమైంది, మొత్తానికి ఇలా చేస్తే పాయసం తాగితే పిల్లలు పుట్టారు. అందుకని ఆవిడ ఏమిటో మామూలుగా ఎలా పిల్లలు పుడతారో అందరికీ తెలుసు, కానీ పాయసం తాగితే పిల్లలు పుడతారట అని ఆమె మొగుడిని ఆక్షేపించింది అనమాట. అది సరదాయిన విషయం. వెంటనే ఈయన కూడా ఏమన్నట్ట, పొలమున దొరికెదరట అని ధీబలరాముడు సీత జూచి పక్కును నవ్వని. అవును సీత, కొన్ని రాజ్యాల్లో పాయసం పుడితే తింటే పుడతాట, అది విచిత్రమైన. కొన్ని చోట్ల ఏమిటో పొలంలో దున్నుతుంటే దొరుకుతారట, అసలు ఏం తాగితే పుట్టారో కూడా అలా ఆవిడ అలాగే దొరికింది. మరి నువ్వు నన్నంటే ఎలాగా, నువ్వేమన్నా తక్కువ వ్యవహారమా? ఎందుకంటే ఆవిడ జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ నాగిలి ఇలా పెట్టగానే దొరికింది. అందుకని ఇంకా మేము పాయసం తాగేకైనా పుట్టాం, ఏదో మందు సేవించాక పిల్లలు పుట్టడం ఎక్కడైనా ఉంది? మీ ఊళ్ళో ఏ మందు సేవించకుండానే, అసలు గర్భం రాకుండానే, స్త్రీ పురుషుడు కూడా లేకుండానే నేలలోంచే పిల్లలు పుట్టుకొస్తారట అంటే మరి ఆవిడ కూడా నవ్వేసింది. అంతే. దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని ఎప్పుడూ ఈ చలోక్తులు పెంచుతాయి. దాన్ని పెట్టాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ధీబలరాముడు సరిపోయింది. ఎందుకు తెలివితేటలు. ఇలాంటి సందర్భాలు చెప్పాలంటే తెలివితేటలు ఉండాలి. లలనలు పాయసముందిన కలిగెదరట పిల్లలను క్షమాసుత నవ్వన్.
లక్ష్మాసుత నవ్వన్ పొలమున దొరికెదరని ధీ బలరాముడు సీత చూచి పక్కున నవ్వెన్. ఒక అవధానం చేస్తూ ఉంటే ఇలాంటి సందర్భం ఇప్పుడు సృష్టించి, ఏమంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు, మీరు కూడా అంతేనా అని అడిగారు. అదో సినిమా వచ్చింది, అదో సామెత కూడా. అయితే కొంతమంది మగవాళ్ళు ఎలా ఉంటారంటే ఇంట్లో రామయ్య మహా ఏకపత్ని వ్రతుల్లాగా భార్య తప్ప మరెవరూ తెలియనట్టుగా బుద్ధిమంతుడులా ఉంటాడు. రాముడు బుద్ధిమంతుడు అంటారు కదా, అలాగే బయట శ్రీకృష్ణుడిలా రకరకాల 16,000 వ్యవహారాలు. అందుకోసం పుట్టింది ఈ సామెత. అందుకనే అడిగాడు ఆయన, మీరు కూడా అంతేనండి, ఏమిటో అవధానాల పేరు మీద బయట తిరుగుతూ ఉంటారు ఎక్కడాను, మరి ఇంట్లో వాళ్ళకి ఏం అనుమానం రావట్లేదా, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు, మీరు కూడా అంతేనా అన్నాడు. నేను దానికి ఆ సరదాలోనే గంభీరంగా చెప్పాను, ఇప్పుడు ఇంకో కోణంలో చూడడంలో హాస్యం పుడుతుంది, అదే కోణంలో చూస్తే ఏం పుట్టదు. దానికి అవునయ్యా ఎందుకంటారు అంటే ఇంట్లో పత్నివృతుల్లో ఉండడమును బయటికి వెళ్ళి వేషాలు వేయడం అంటే గంభీరమైన సమాధానమైంది, కానీ చమత్కారం లేదు అందులో. లేదయ్యా నువ్వు పొరపాటు పడుతున్నావు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే ఈ స్త్రీలతో సంబంధాల గురించిన వ్యవహారం కాదు అసలు. ఇంట్లో తగాదా వచ్చినప్పుడు రాముళ్ళలా వ్యవహరించండి, వీధిలో తగాదా వచ్చినప్పుడు కృష్ణుడిలా వ్యవహరించండి అని తాత్పర్యం. అప్పటికప్పుడు తోచింది ఇది. ఏమిటి నిజంగానే మీరు గమనించండి, ఇంట్లో తగాదా వస్తే రాముడు మనకు ఆదర్శం, వీధిలో తగాదా వస్తే కృష్ణుడే ఆదర్శం. రాముడు ఇంట్లోనే వచ్చింది ఆయనకి తగాదా కైకతో, అంతే కదా. ఆయన పట్టాభిషేకం అని చెప్పారు పొద్దున్న పిలిచి, రాత్రి పిలిచి ఆవిడేమో నీకు కాదు పట్టాభిషేకం మా అబ్బాయికి అంది. మరి తగాదా ఎవరితో? పినతల్లి అని మనం ఉంటున్నాం. రాముడు ఆవిడని తల్లిగా భావించాడు. కౌశల్య వేరు కైక వేరు అని రాముడు ఎప్పుడు అనుకోలేదు. అమ్మ అని పిలిచాడు కానీ సవత్తల్లి అని పిలవలేదు ఎప్పుడే. ఏదో ఎస్ కోటలాగా ఎస్ తల్లి అని పిలవలేదు ఆయన. అమ్మ అనే పిలిచాడు. కౌశల్యని ఎలా పిలిచాడు ఆవిడని అలాగే పిలిచాడు. తేడా తెలియదు ఆయనకి. అంటే తల్లితో తగాదా వస్తే గొడవ పెట్టుకుంటారంటే కోర్టులో రిట్టేస్తారా? రాముడు ఏం చేశాడు, అమ్మ భరతుడు రాజు అయితే ఒకటి, నేను రాజు అయితే ఒకటినా, రాజ్యం తీసుకోమ్మా తప్పకుండా, భరతుడు రాజువడం నాకు ఆనందం అని చెప్పి, మళ్ళీ ఎక్కడైనా రామాభిమాన సంఘం వాళ్ళు ఏమైనా తెల్లారలోగా కొంపలు అంటించేస్తారేమో, ఆ చెడ్డ పేరు తనకొస్తుందని రాత్రికి రాత్రి అరణ్యవాసం వెళ్ళిపోయాడు. అంటే ఇంట్లో తగాదా వస్తే మనం రాముళ్లాగా త్యాగం చేయాలి. అన్నదమ్ములతో తగాదా, అప్పచెల్లెలతో తగాదా, దగ్గర వాళ్ళతో తగాదా వస్తే ఆ బాధ్యత మీరు భుజాన్ని వేసుకోండి. నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకో, 2 అన్నదమ్ములు ఉన్నారు, ఇప్పుడు నలుగురు ఎక్కడున్నారు అసలు? తండ్రి పోయాడు, తల్లి ఉంది, సరే ఒక ఏడాది పర్వాలేదు ఎక్కడో అక్కడ గడిచిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి ఆవిడ ఎక్కడ ఉండాలనేది ఒక సమస్య అవుతుంది. ఈవేళ పెద్ద సమస్య అవుతాం. వెంటనే అన్నగారి మీద తమ్ముడు పెద్దవాడు నీ దగ్గర ఉంటే బాగుంటుంది అన్నాం. అన్నగారేమో మీ వదిన సంగతి నీకు తెలుసు కదరా, నీ దగ్గర ఉండే అన్నాం. మొత్తం మీద భార్య మీద గెంటేయడం. అంటే ఇద్దరికీ ఆవిడ చూడడం ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడు నీ మీద అంటే నీ మీద అనకూడదు. అన్నయ్య నేను చిన్నవాడిని కదా, అమ్మకి నేనంటే ఇష్టపోని, నా దగ్గర ఉంటుంది, నేను చూసుకుంటాను, నువ్వు ఎప్పుడైనా కావాలంటే వచ్చి చూడు అని తమ్ముడు అంటే అన్నగారు ఎంత ఆనందిస్తారండి. అప్పుడు అన్నగారు కూడా అదేమిటరా పెద్దవాడిని, నా బాధ్యత అమ్మ నా దగ్గర ఉండాలి, అదేమిటది నువ్వంటావు, లోకం ఏముంటుందిరా, కావాలి అలా వద్దురే. నాన్నగారు పోయి ఏడాది కాలేదు, ముందు నా దగ్గర ఉండని, ఒక 4 ఏళ్ళు ఉన్నాక కావాలంటే నువ్వు తీసుకెళ్ళింది, కానీ ముందే నీ దగ్గరికి వెళ్ళిందనుకో లోకం అంటారమ్మా, పెద్ద కొడుకు చూడలేదంటారమ్మా, నాకు కాదు మీ వదినకు వస్తున్న చెడ్డ పేరు అని అన్నగారే అన్నాడు అనుకోండి, ఆ వదిన గారు విన్నా ఆనందిస్తుంది, తల్లి విన్నా ఆనందిస్తుంది, ఊళ్ళో వాళ్ళు విన్నా ఆనందిస్తారు. ఇంట్లో తగాదా వచ్చినప్పుడు మనం ఈ త్యాగానికి సిద్ధపడాలి, కానీ అన్నగారి మీద, తమ్ముడి మీద, తల్లి మీద, తండ్రి మీద, అన్నదమ్ముల మీద కోర్టుకెడతామండి. పరువు వీధిన పడ్డా. ఈవేళ మీరు పత్రికలు చూసుకోండి, ఆస్తి కోసం తల్లిని చంపేసిన వాళ్ళు ఉన్నారు. తండ్రి నీకు అన్నగారి సంగతి చెప్పక్కర్లా, ఇంత చేస్తే సెంటు పొలం గజం స్థలం, పోనీ ఎక్కువ కూడా కాదు, పోనీ 100 కోట్ల కోసం మర్డర్ చేసామంటే అర్థం ఉంది. 100 రూపాయల కోసం చేసేవాళ్ళు తయారయ్యారు. ఏ ఎలక్ట్రీషియన్ వస్తాడు నమ్మడానికి లేదు, ఆక్వా ఫ్రెష్ వాటర్ వాడు వస్తే నమ్మడానికి లేదు, కొరియర్ వాడు వస్తే నమ్మడానికి లేదు, ముసలాళ్ళు ఎవరన్నా ఉంటే పీక నొక్కేస్తున్నారు, మెళ్ళ గొలుసు పట్టుకెళ్ళిపోతున్నారు. మరి ఎవరిని నమ్మకుండా ఎలా ఉంటాం? పైగా ఇదివరకు పూర్వం పల్లెటూళ్ళలో ఉంటే ఎవరు ఇంటికి వచ్చేవారు కాదు, బంధువులు తప్ప. ఇప్పుడు తెల్లారులు వేస్తే కేబుల్ వాడు, ఏదో ఎలక్ట్రీషియన్, ఇంకొక చెత్తబండి వాడు, పేపర్ వాడు, పాలవాడు, ఒక 20 మంది వస్తారు సాయంత్రంలోగా. తలుపులు తీక తప్పదు. అలాంటి విశ్వాసం లేని సమాజంలో ఎలా ఉండగలుగుతామండి? దానికి ఏమిటంటే నైతికమైన విలువలు నేర్పకపోవడం, అసలు ఈ డబ్బు సంపాదించి నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించుకోవయా అనే ప్రాథమికమైన అవగాహన లేకుండా చేయడం విద్యలో. ఆ విద్యా వ్యవస్థలో పిల్లల పెంపకంలో ప్రధానమైన లోపం ఉండడం వల్ల ఇవాళ మొత్తం సమాజం కుళ్ళిపోయింది. వేరు కుళ్ళిపోతుంది. వేరు చెట్టుకి వేరు కుళ్ళిపోతే సహజంగా పువ్వులు ఆకులు కుళ్ళిపోతాయి, చెప్పక్కర్లేదు. ఒక పువ్వు కుళ్ళిపోతే పక్కన పారేస్తాం, వేరే కుళ్ళిపోతే ఆ వేరే విద్యా వ్యవస్థ, వేరే తల్లి, ఆ తల్లి తండ్రుల యొక్క పెంపకంలో ఉంటుంది. అందుకని ఇంట్లో తగాదా వస్తే రామయ్యలా ఉండాలయ్యా, అలాగే వీధిలో వస్తే కృష్ణయ్య. గమనించండి, కృష్ణుడు ఏం చేశాడు?
ఖచ్చితంగా తగాదా వస్తే తీర్చే ప్రయత్నం చేశాడు, సంధి ప్రయత్నం చేశాడు. అర్ధరాజ్యం కాదు 5 ఊళ్ళు ఇచ్చినా సంధి చేస్తానని చెప్పాడు. ఏమీ ఇవ్వనని మొండికేస్తే పోన్లేరా వాడు దాన్ని వాడిని వదిలే, వాడి కోసం యుద్ధం చేస్తామేమిటి అనడా, చచ్చినట్టు యుద్ధం చేయించాడు, తాను సారథ్యం వహించాడు. ఆ యుద్ధంలో భీష్ముడిని చంపడానికి, ద్రోణుడిని చంపడానికి, కర్ణుడిని చంపడానికి, దుర్యోధనుడిని చంపడానికి ఒక్కోసారి పక్క మార్గాలు తొక్కవలసి వస్తే తొక్కాడు. అంతేగాని చేతకాని వాళ్ళలాగా ధర్మపన్నాలు వలిస్తూ కూర్చోలేదు. వీధిలో తగాదా అంటే అర్థం పాకిస్తాన్తో యుద్ధం, చైనాతో యుద్ధం, బంగ్లాదేశ్తో యుద్ధం వస్తే మనం రాజీలు పడకూడదు, దెబ్బ తీల్చుకోవాల్సింది. మన గుండెల్లోనే మనకి పాకిస్తాన్ ఉంటాయి, ఇక్కడ ఇండియాలోనే ఓ పాకిస్తాన్ ఉంది. మన భత్కల్ చెప్పిన నిజాలు చూస్తే హైదరాబాద్లోనే బాంబులు తయారు చేసేటంటే కూర్చుని ఎంతమంది ఆశ్రయం ఒక పద్ధతి జరుగుతుందండి. అది ఎవరు వాళ్ళ ఇళ్లలో ఆశ్రయం ఇవ్వకుండా కూర్చుని తయారు చేస్తారండి. అంచేది పాకిస్తాన్తో మనకి శత్రుత్వం వస్తే మన తీవ్రవాదులను పోషించి మన మీద వదులుతున్న దేశం అది. దొరికిన వాడు స్పష్టంగా చెప్పిన మాట, పాకిస్తాన్ సైన్యం మాకు శిక్షణ ఇచ్చిందని చెప్పారు వాళ్ళు. మన ప్రభుత్వాలు వాటి మీద చర్య తీసుకో, ఎంతసేపు శాంతి మంత్రాలు వల్లిస్తూ ఉంటాయి ఇక్కడ. అంచేది వీధిలో తగాదా వస్తే కృష్ణుడిలాగా యుద్ధం చేయించు, ధర్మపక్షాన్ని పోరాడు, తాడో పెడు తేల్చుకో. ఇంట్లో తగాదా వస్తే ఆంధ్ర కర్ణాటక మధ్య వచ్చిన, ఆంధ్రప్రదేశ్లోనే సోదరుల మధ్య వచ్చిన దాన్ని త్యాగభావంతో తెముల్చుకోవాలి తప్ప ద్వేషభావంతో కాదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తగాదా కూడా ఇది పరిష్కారమా కాదా? ఇది వీధిలో తగాదా కాదు, ఇంట్లో తగాదా. ఎవరో ఒకరు త్యాగం చేసి ఫోన్లే మీరే తీసుకోండి అనేటట్టుగా ఉండాలి తప్ప మేమేమైపోతాం అంటే చివరికి రాష్ట్రం ఏమైపోతుంది, అగ్నిగుండం అయిపోతుంది. అప్పుడు ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఏ కురుక్షేత్రం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అంచేది ఉభయ పక్షాల వారు శాంతించి మేమే త్యాగం చేస్తామండి, జన నష్టం మాకు ఇష్టం లేదండి ఈ తగాదాలు అన్నట్టుగా ఇందులో ఏ ఒక్కరు అన్నా తగాదా వెంటనే పరిష్కారం అవుతుంది. వెంటనే అవతల వాళ్ళు కూడా ఇంకో ముందడుగు వేస్తారు. కానీ తగాదాకి సిద్ధపడేలా మాట్లాడుతున్నారు తప్ప సామరస్యం కోసం మాట్లాడట్లా. మన సామెతలు ఎంత గొప్పవి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంట్లో తగాదా వస్తే రాముళ్ళ త్యాగం చేయి, వీధిలో తగాదా వస్తే దెబ్బ తేల్చుకో, పాకిస్తాన్ అబ్బ చూపించాలి వాడికి. ఇది తేడా. అలాగే మరో మంచి జాతీయం ఏముంది, కంచిగరుడ సేవ అంటారు. వృధా సేవ జరిగినప్పుడు అంటారు ఈ మాట. మనం ఎక్కువ ఎవరికో పెద్ద సేవ చేసాం, పెద్ద సర్వీస్ చేసాం, ఓ 10 ఏళ్ళు చేసాం, వాడు ఏదో చెబుతాడని ఏమీ చెప్పలేదు. ఒక్కోసారి చూడండి, కుర్రాళ్ళు పాపం నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళు ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మళ్ళీ గారిని పట్టుకోరా కథ అంటారు. వాడు కూడా తిరుగుతాడు, వీడు 10 ఏళ్ళు వాడు రౌడీజం నేర్పుతాడు కానీ ఉద్యోగం ఇవ్వడు. రారా మొదటి రోజు వస్తున్నాడు, తిరుగు చూద్దాం అంటాడు. వాడు తిరుగుతున్నాడు పాపం, వీడు చూడ జెండా పట్టుకుని, వాడు రైలు ఎక్కడ పడలే, వీడు టాటా చెప్పి వాడికి ముందు సీటు మీద గొడ్డేసి చాలా గొడవలు చేస్తాడు. వాడు కూడా ఎందుకు తిరుగుతాడో తెలియదు, అలా తిరుగుతాడు బాబు. ఏంటంటే ఈ గారు ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. వాడు కూడా అలా తిప్పుకోండి, వాడికి 10 మంది కావాలి. మరి తిప్పి చివరికి మన చేతిలో ఏముందిరా, తిరుపతి మొక్కుంటే మరి వీడికి ఎందుకు గుడ్డేయడం, చేసిందంతా ఏమైంది. అప్పుడే కంచి గరుడ సేవ అయిపోయిందంట. కంచి గరుడ సేవ అని ఎందుకు వచ్చింది వృధా సేవ అంటే, కంచిలో లేని దేవాలయం లేదండి. కంచిలో శివాలయాలు, విష్ణు ఆలయాలు, వినాయకుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, ఇంక అన్ని దేవాలయాలు ఉన్నాయి. అందుకే కథలన్నీ కంచికి అంటారు. అన్ని కథలంటే పురాణ కథలు కదా, చివర ఏదో దేవుడితో ముగుస్తుంది. అన్ని దేవుళ్ళు ఉన్నది కంచి ఒకటే, అందుకని కథలన్నీ కంచిలో ముగుస్తాయి అంటారు, కంచికి చేరతాయి. కంచిలో మీకు విశేషం ఏంటంటే, వరదరాజస్వామి ఆలయంలో, విష్ణు ఆలయంలో గరుడు విగ్రహం ఉంది, చాలా పెద్ద విగ్రహం, ఇత్తడిది. విష్ణుమూర్తి విగ్రహం ఎంత ఉంటుంది. ఆ గరుడుని మీద ఊరేగించినప్పుడు ఆ పెద్ద గరుడుని మీద చిన్న విష్ణుమూర్తిని కూర్చోబెట్టాలి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ సేవ ఏడాదికి ఒకసారి చేస్తారు. దానికోసం ఈ ఇత్తడి గరుడు నుండి తోమాలి. ఆ పూజారులు పాపం తోమి చేతులు లాగేసి అనుకుంటారట, ఇంత సేవ చేసి ఈ ఇత్తడి గరుడు తోమేది ఆ విష్ణుమూర్తి కోసం కదా, ఆయనేమో ఎంత ఉన్నాడు, వీడేమో ఎంత ఉన్నాడు, ఇంత తోమినా వీడు వరమీయడు కదా ఆయన తప్ప. అంచేది ఈ గరుడ సేవ వృధా. కంచి గరుడ సేవ ఎందుకంటే కంచిలోనే అంత గరుడు ఉంటాడు, మిగిలిన చోట గరుడు అంత పెద్దవాడు ఉన్నాడు, మామూలుగా ఉంటాడు. అది తోమడం కూడా తేలికే. కంచిలో పెద్ద గరుడు, ఆయన మీద కూర్చున్న విష్ణువు ఎంత. మరి ఇంత చేస్తే గరుడు ఎవరికి వరాలు ఇవ్వడు. మనకు పురాణాలు కూడా గరుత్మంతుడు అనుగ్రహించినట్టుగా ఉండదు, విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. అంటే దేవుడు కాదు, ఈయన పూజారు అనుకుందాం కలిసి. వీడికి చేస్తున్నాం, ఓహో చింతపండు ఇట్టు తోమి చేతులు పడిపోతున్నాయి, సంత చచ్చిపోతున్నాయి ఈ విగ్రహం తోమలేక. ఇంత చేస్తే ఇది ఎందుకు, విష్ణుమూర్తి వచ్చి కూర్చుందుకు. అప్పుడు ఆయనకి సేవ చేస్తే కానీ ఆయనకి ఎలాగో వరాలు ఇవ్వడు. ఆ చేసేదేదో నేరుగా ఆయనకి చేస్తే సరిపోయేదానికి చిన్న విగ్రహం, వీడిని పట్టుకుని తోముతున్నాం, ఏమి కర్మరాని కంచి గరుడ సేవను ఆయన. ఇప్పటికీ కార్యాలయాల్లో కానీ వేరే చోట కానీ ఎక్కడైనా
అనవసరమైన వ్యక్తికి ఎక్కువ కాలం మనం సేవ చేసి ఏ ఫలితము రాకపోతే కంచకరుడు సేవ నాయన ఇదేదో వారికి చేసినా బాగుండేది, మనకి ఫలితమైనా దక్కింది. అంటే ప్రాచీనమైన సామెతలు జాతీయాల్లో మీకు గొప్పతనం ఏమిటంటే మనిషికి గొప్ప ఊరట కలిగిస్తాయి ఇవి. ఒక్కోసారి సమస్య పరిష్కారం కాదండి, అంత వెంటనే కాదు, కాలం మార్పులో జరుగుతుంది అది. ఒక్కోసారి అది పరిష్కారమే కాక మనమే సరిపెట్టేసుకోవచ్చు కూడా, అది కూడా ఓ పరిష్కారమే. మౌనం అంగీకారం అని అది కూడా ఓ పరిష్కారమే. అలా ఊరుకోవడానికి సరిపెట్టుకోవడానికి వాయిదా వేయడానికి కూడా సామెతలు పనికొస్తాయి. అది కంచిగరుడు సేవ అనుకుందాం, ఏం చేస్తాం, ఒక్కోసారి అంతే చేసాం వృధా అయిపోయింది, ఇంకోసారి చేయకుండా ఉందాం అంతే. ఇంక చేసిన దాని గురించి మళ్ళీ ఆలోచించడం, వాడితో తగదా అక్కడి నుంచి వాడేదో అనడం, ఇది వద్దండి. ఇంక వ్యవహారం ఒకసారి చెడిన తర్వాత మంచి కూడా చెడ్డైపోతుంది, చేసిన ఉపకారాలు కూడా అపకారాలు అయిపోతాయి. అంచేత ఆ తేడా వచ్చిన మనుషులతోటి పూర్తిగా జీవితం అంతా కానీ లేకపోతే కనీసం కొంతకాలం కానీ మాట్లాడకుండా ఉండడమే మంచిది. కొంతకాలానికి వాళ్ళలోనూ ఆ పాలు కాగినట్టుగా కొంత మనస్సు కాగుతుంది. ఆ కాగిన మనస్సు ఖచ్చితంగా కాగిన పాలలాగా మేగడలాగా తయారవుతుంది. అప్పుడు వారిని మనం అర్థం చేసుకుంటాం, మనల్ని వారు అర్థం చేసుకుంటారు, మళ్ళీ ఉపకారాలు గుర్తొస్తాయి. అందుకోసం ఈ సామెతలు జాతీయాలు మనకి బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా ఉపయోగించుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.